శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఫిబ్రవరి 5 బుధవారం దినఫలాన్ని పరిశీలిస్తే అష్టమి తిథి ఉంది. నక్షత్రం భరణి నక్షత్రం రాత్రి 8:32 వరకు ఉంది. బుధవారం భరణి నక్షత్రంతో కలిసి వస్తే కాలయోగం ఉంటుంది. ఈ కాలయోగం అకారణ అవమానాలను కలిగింపజేస్తుంది. అంటే 12 రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేస్తున్నా లేనిపోని అవమానాలు, లేనిపోని నిందలు చోటు చేసుకునే అవకాశం ఉంది. అలా జరగకుండా ఉండాలంటే ఒక ఆకుపచ్చ రంగు వస్త్రంలో కొన్ని పెసలు మూటగట్టి ఆ మూట మీ దగ్గర ఉంచుకొని పని మీద బయటికి వెళ్ళండి. ఆ మూట మీ దగ్గర ఉంచుకొని ప్రయాణం చేయండి. అప్పుడు కాలయోగం ఉన్న అవమానాలు ఉండవు, నిందలు ఉండవు. మీ పనులు విజయవంతమవుతే ప్రయాణాల్లో సక్సెస్ వస్తుంది. మళ్ళీ మీరు ఇంటికి తిరిగి వచ్చాక ఆ మూట ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయండి. అలాగే రాశి చక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే బుధవారానికి అధిపతి అయిన బుధుడు మకర రాశిలో శనింట్లో ఉన్నాడు. ఇది అనుకూలమే కాబట్టి విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగం ఈ 3 రంగాల్లో ఉన్న వాళ్ళు ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలు చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి. అలాగే భరణి నక్షత్రానికి అధిపతి అయిన శుక్రుడు రాహుతో కలిసి మీనంలో, గురువు ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళు కొత్త పరిచయాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. శుక్రుడు రాహుతో కలిసి శత్రువు ఇంట్లో ఉన్నప్పుడు కొత్త పరిచయాల వల్ల ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి కొత్త ఫ్రెండ్షిప్స్, కొత్త పరిచయాల విషయంలో ద్వాదశ రాశుల వాళ్ళు ఈరోజు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించి వ్యక్తిని బట్టి స్నేహం చేసేటటువంటి పరిస్థితిని ఏర్పాటు చేసుకోండి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా ఈరోజు భరణి నక్షత్రం ఉంది కాబట్టి భరణి నక్షత్రము కోర్టు వ్యవహారాలకు అనుకూలం. కోర్టు పరంగా లాయర్లను కలుసుకోవటానికి, వాళ్ళతో ముఖ్యమైన చర్చలు చేయడానికి భరణి నక్షత్రం మంచిది. వ్యవసాయదారుల పైరులకు పురుగు మందులు వేయటానికి కూడా భరణి నక్షత్రం మంచిది. అలాగే ఒక్కొక్కసారి కొన్ని వస్తువులు మనం పోగొట్టుకుంటాం, వ్యక్తులు తప్పిపోతూ ఉంటారు. అలా తప్పిపోయిన వ్యక్తుల గురించి తెలుసుకోవటానికి, పోగొట్టుకున్న వస్తువుల గురించి తెలుసుకోవటానికి, అంజనం వేయించుకోవటానికి భరణి నక్షత్రం మంచిది. అంజనం వేసి తప్పిపోయిన వ్యక్తుల గురించి, పోగొట్టుకున్న వస్తువుల గురించి అంజనంలో చూడటానికి భరణి నక్షత్రం చాలా మంచిది. భరణి నక్షత్రంలో చేస్తే వాటి వల్ల తొందరగా ప్రయోజనం చేకూరుతుంది. అలాగే ఒక్కొక్కసారి మాయోపాయంతో కొన్ని పనులు చేయాల్సి వస్తుంది. ఎదుటి వాళ్ళని మాయలో పెట్టి మనం పనులు చేసుకోవాలి. తప్పనిసరి పరిస్థితుల్లో మాయతో కూడిన పనులు చేయడానికి భరణి నక్షత్రం మంచిది. అలాగే గణిత విద్యలు, జ్యోతిష విద్యలు నేర్చుకోవటానికి భరణి నక్షత్రం మంచిది. ఇటుక బట్టీలకు నిప్పంటించడం లాంటి అగ్ని సంబంధమైన పనులు చేసుకోవటానికి భరణి మంచిది. అనారోగ్యాలు ఉన్న వాళ్ళు అనారోగ్యాలు పోగొట్టుకోవటానికి ఇచ్చే ప్రత్యేకమైన దానాలకు కూడా భరణి నక్షత్రం మంచిది. నక్షత్ర బలాన్ని బట్టి పనులు చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు సోదరులతో మైత్రి ఏర్పడుతుంది. సోదరులతో ఉన్న గొడవలన్నీ తొలగిపోతాయి. మృష్టాన్న భోజన ప్రాప్తి యోగం ఉంది. బ్రహ్మాండమైన రుచికరమైన విందు భోజనం స్వీకరించే యోగం మేషరాశి వాళ్ళకి ఈరోజు కనిపిస్తుంది. అలాగే అధిక ధనలాభం కనిపిస్తుంది. ధనలాభం కాదు, అధిక ధనలాభం అంటే మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా ధనపరంగా ప్రయోజనాలు పొందే యోగం మేషరాశి వాళ్ళకి కనిపిస్తుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు వివాహాది శుభ కార్యక్రమాలు ఆడంబరంగా నిర్వహించే యోగం ఉంది. బ్రహ్మాండంగా శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. శుభ కార్యక్రమాల కోసం ఎక్కువగా ధనాన్ని ఖర్చు చేస్తూ ఉంటారు. ఆ ఒక్క విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. శుభ కార్యక్రమాల కోసం పెట్టే డబ్బు ఖర్చు విషయంలో కొంచెం అటెన్షన్ పే చేసుకోవాలి, లేకపోతే ఎక్కువగా డబ్బు ఖర్చు అయిపోతుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు సోదర సోదరీమణులతో ఉన్న విభేదాలన్నీ తొలగిపోతాయి. వాళ్ళతో అనుకూలత పెరుగుతుంది, వాళ్ళతో మైత్రి పెరుగుతుంది. వాళ్ళ వల్ల మంచి ప్రయోజనాలు కూడా చేకూరతాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా పుత్ర సంతానం అభివృద్ధి చెందే యోగం కనిపిస్తోంది. కర్కాటక రాశి వాళ్ళ పిల్లల్లో మగపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళు బ్రహ్మాండమైన సక్సెస్ సాధించడానికి చేసే ప్రయత్నాలకు ఈరోజు చాలా అద్భుతమైన బలం ఉంది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు అకస్మాత్తుగా ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా జర్నీస్ చేస్తారు. ఆ జర్నీస్ వల్ల కూడా సింహరాశి వాళ్ళు మంచి ప్రయోజనాలు అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు విద్యారంగంలో చాలా అద్భుతమైన సక్సెస్ ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ర్యాంకులు తెచ్చుకుంటారు. కావాల్సిన కాలేజీలో కానీ, కావాల్సిన స్కూల్లో కానీ సీటు కోసం చేసే ప్రయత్నాలు కన్యారాశి వాళ్ళకి ఈరోజు చాలా అద్భుతంగా యోగిస్తాయి. క్లాసులో మంచి ర్యాంకులు తెచ్చుకుంటారు. ధనధాన్య లాభాలు పొందే యోగం కూడా ఈరోజు కన్యారాశి వాళ్ళకి కనిపిస్తుంది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా
తల్లిగారికి ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు తొలగిపోవటం వల్ల ప్రశాంతత పొందగలుగుతారు. తల్లిగారి ఆరోగ్యం చాలా బాగుంటుంది. అలాగే ప్రతి పనిలో కూడా సుఖము, శాంతి, సౌఖ్యము తులారాశి వాళ్ళకి లభిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా కుటుంబ పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. కుటుంబంలో అందరూ అత్యుత్తమ స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే విశేషమైన ధనలాభం కూడా వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు భగవంతుడి విశేషమైన అనుగ్రహం ఉంది, గురుబలం ఉంది. భగవద్ అనుగ్రహం వల్ల, గురుబలం వల్ల ధనుస్సు రాశి వాళ్ళు ఈరోజు తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార రంగంలో చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఊహించిన దానికంటే ఎక్కువగా వ్యాపారం జరుగుతుంది. లాభాలు అనేవి వ్యాపారంలో ఎక్కువగా కనిపిస్తాయి. వృత్తిపరంగా కూడా స్థిరత్వం అనేటటువంటిది మకర రాశి వాళ్ళకు ఉంటుంది. ఎవరైనా కెరీర్ సెటిల్మెంట్ కోసం ఈరోజు గట్టిగా ట్రై చేస్తే మకర రాశి వాళ్ళకి కెరీర్ సెటిల్మెంట్ కోసం చేసే ప్రయత్నాలు అద్భుతంగా అనుకూలిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా విద్యారంగంలో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం చేసే ప్రయత్నాలు కుంభరాశి విద్యార్థులకు ఈరోజు చాలా ఫేవరబుల్గా ఉంటాయి. మంచి ర్యాంకులు తెచ్చుకుంటారు. కావలసిన చోట సీట్లు తెచ్చుకునే యోగం ఉంది. అలాగే ప్రతి పనిలో కూడా కుంభరాశి వాళ్ళకి అనుకూలతే ఉంది. ఏ రంగంలో అయినా కుంభరాశి వాళ్ళకి ఈరోజు వ్యతిరేక ఫలితాలు ఏవి ఉండవు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రయాణాలు చేస్తారు, అయితే ఆటంకాలు వస్తూ ఉంటాయి. ప్రయాణాలు భంగం అవుతూ ఉంటాయి. కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు మీనరాశి వాళ్ళు వెల్లుల్లి రెబ్బ దగ్గర పెట్టుకోవటం, దుర్గానామాన్ని స్మరించుకోవటం చేస్తే ప్రయాణాల పరంగా రాబోయే ఒడిదుడుకుల నుంచి బయటపడచ్చు. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈరోజుకు ఒక ప్రత్యేకత ఉంది. అదే భీష్మాష్టమి. భీష్మాష్టమి రోజు విష్ణు మంత్రం చదువుకుంటే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అద్భుత ఫలితాలు కలుగుతాయి. కాబట్టి భీష్మాష్టమి సందర్భంగా ఓం నమో భగవతే విష్ణవే ఈ మంత్రాన్ని 21 సార్లు 12 రాశుల వాళ్ళు చదువుకొని వెళ్ళండి. ఓం నమో భగవతే విష్ణవే ఈ మంత్రం చదువుకుని వెళితే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషమైనటువంటి శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే బుధవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో బుధవారం ఉంటుంది. బుధవారం ఉన్న సమయంలో బిజినెస్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్, బిజినెస్ రిలేటెడ్ వర్క్స్ ఏవైనా చేసుకోవచ్చు. అలాగే శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి కూడా బుధవారం మంచిది. గణిత విద్యలు, జ్యోతిష విద్యలు నేర్చుకోవడానికి బుధవారం మంచిది. ముఖ్యమైన ప్రయాణాలు చేయడానికి బుధవారం మంచిది. బంగారం వ్యాపారం, వస్త్ర వ్యాపారం మొదటిసారి ప్రారంభించడానికి కూడా బుధవారం మంచిది. హోరాకాలాన్ని బట్టి పనులు చేసుకుంటే విశేషమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. ప్రతిరోజు కూడా 12 రాశుల వాళ్ళు మీ రాశి ఫలాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.